సింగనమల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గత ఎన్నికల్లో ఈ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వైసీపీ క్యాండిడేట్ చేతిలో ఓడిపోయినటువంటి బండారు శ్రావణి గురించి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చర్చ నడుస్తుంది. వైసీపీకి సంబంధించినటువంటి కొందరు ఆకతాయిలు అనుకోండి, దుర్మార్గులు అనుకోండి, వాళ్ళు ఆమెకు సంబంధించినటువంటి పర్సనల్ ఫోటో, ఆమె పబ్లో యాంకర్ ప్రదీప్తో దిగినటువంటి ఈ ఫోటోని ఉపయోగించుకుని ఆమె మీద విపరీతమైనటువంటి ట్రోల్స్. ఇది ఏ రకంగా రాజకీయాలని, ఈ రకమైన వికృత పోకడలు రాజకీయాల్లో ఎంతవరకు వెళ్ళిపోయాయి అనే దాని గురించి చెప్దానికి వీడియో చేస్తున్నా. చాలామందికి అసలు ఏం జరిగిందో తెలియదు, కాబట్టి వీడియోని మీరు వాట్సాప్లో షేర్ చేయండి. చాలామంది చూస్తారు, తెలుసుకుంటారు. అసలు ఏం జరిగింది అనే దాని మీద వాళ్ళకి అవగాహన ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీడియో షేర్ చేయండి, మీ వాట్సాప్లో స్టేటస్ పెట్టండి, చాలు సరిపోతుంది. సో విషయానికి వస్తే, ఆమె యాంకర్ ప్రదీప్తో దిగినటువంటి ఫోటోని బేస్ చేసుకుని ఆమె చేయకూడని తప్పేదో చేసేసినట్టు, అసలు ఒక మహిళనే కాదు, ఒక రాజకీయవేత్త అనే కాదు, రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అనే కాదు, ఎవరికైనా, ఒక సామాన్యులకైనా సోషల్ లైఫ్ అనేది ఉంటుంది. పబ్కి వెళ్ళడాన్ని కూడా ఈ రేంజ్లో మీ రాజకీయాలకి వాడుకోవడం అంటే అంతకంటే దిగజారిపోయేటువంటి ఆప్షన్స్ కానీ అవకాశాలు కానీ మీకు లేవనే కనిపిస్తుంది ఇక్కడ చాలా క్లియర్గా. ఎవరైతే ఈ అంశం మీద తీవ్రమైనటువంటి ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళని ఎవరైనా ఖండించాలి. పార్టీలకు సంబంధం లేదు. ఇది గతంలో ఇట్లాగే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ గురించి, స్వయంగా సీఎం భార్య గురించి చేసినటువంటి ట్రోల్స్ గురించి కూడా నేను ఇట్లాగే స్పందించా. ఎవరైనా సరే స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అందులో భాగంగా ఆమె ఒక దళిత మహిళ. ఈ రోజుల్లో మహిళలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, అసలు వాళ్ళని ఎంత కుదిరితే అంతగా తొక్కేసేటువంటి సమాజంలో ఉన్నాం మనం. అట్లాంటి ఛాన్సెస్లో రాజకీయం అనే ఒక ప్లాట్ఫామ్లో మహిళ ఉండడం అనేది చాలా చాలా కష్టమైనటువంటి అంశం. మీకు అర్థం కావట్లేదు. ఒక తండ్రికి కూతురుగా రావటం కానీ, లేకపోతే ఇంకొకలాగా రావటాన్నే కాస్తంత యాక్సెప్ట్ చేస్తున్నాయి పార్టీలో. అట్లాంటిది ఈమె ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్. ఆమె బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, దళిత మహిళగా ఎంట్రీ ఇచ్చారు, కాస్తంత పేరు తెచ్చుకున్నారు, వాళ్ళలో బాగానే తిరుగుతున్నారనే పేరు వచ్చింది, అందువల్ల ఆమెకి టికెట్ ఇచ్చి ఉంటారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు, ఈసారి కూడా ఓడిపోవచ్చు, గెలవచ్చు, అదంతా డిఫరెంట్ టాపిక్. కానీ ఒక దళిత మహిళ రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయడం అనేది ఏ పార్టీ అయినారా నాయన చాలా పెద్ద వింత కింద అయిపోయింది ఈ రోజుల్లో. దళితుల్ని తొక్కుతుంటే, అందులో దళిత మహిళల్ని తొక్కుతుంటే, మహిళల్ని తొక్కుతున్నారు. అంటే 3 కేటగిరీలు దాటుకుని ఆవిడ బయటకు వచ్చింది. సో ఖచ్చితంగా మీరు రాజకీయంగా విమర్శించండి. రాజకీయంగా నీ వల్ల కాదమ్మా, నీకు ఎక్స్పీరియన్స్ లేదనండి. ఇదివరకు నువ్వు గెలిచి ఓడిపోయిన తర్వాత మా ఎమ్మెల్యే బాగా చేశాడు, మా ఎమ్మెల్యే గెలిచాడు కాబట్టి అని చెప్పండి. డెఫినెట్లీ రాజకీయంగా ఆమె వల్ల కానివి వల్ల కావని చెప్పండి. మీకు సంబంధించినటువంటి క్యాండిడేట్ ఎవరున్నారో అతను గొప్పతనం చెప్పండి. మీరు ఈ 5 సంవత్సరాలు ఏం చేసాం సింగనమల ప్రాంతంలో ఖచ్చితంగా చెప్పుకోండి. అంతవరకు ఆమెను క్రిటిసైజ్ చేయండి. రాజకీయంగా ఎంత దూరమైనా వెళ్ళండి, ఎటువంటి పదజాలం లేకుండా. అంతేగాని పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్ అనేది వైసీపీకి సంబంధించిన ఫీమేల్స్ అయినా మేల్స్ అయినా పబ్లికే వెళ్ళరా, సోషల్ లైఫ్ ఉండదా? ఈ రకమైనటువంటి ఒక బ్యాడ్ ప్రోపగాండాను ఒక మనిషిలోకి చూపించడానికి వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి వాళ్ళు తిరిగే మనుషుల వరకు మాట్లాడుతున్నారు. వాళ్ళ మధ్య స్నేహం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, అది వాళ్ళ పర్సనల్ జీవితం అనే దాన్ని పక్కన పెట్టేసి కేవలం మాకు రాజకీయంగా అవతల పక్క ఉన్నవాళ్ళు కాబట్టి, అందరూ మహిళ కాబట్టి, ఈజీ టార్గెట్ కాబట్టి దళిత మహిళ, మేము కావాలని వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం అనే యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఏ పార్టీకి సంబంధించిందైనా. ఆ మధ్య మీరు మన ఛానల్ చూస్తూ ఉంటే సహజంగా హసీనా గురించి కూడా ఇట్లాగే టీడీపీ వాళ్ళు చాలా దారుణమైన కామెంట్లు చేశారు. కొడాలని బండి ఎక్కి వెళ్ళినప్పుడు నేను అప్పుడు కూడా చాలా తీవ్రమైనటువంటి ఖండన చేస్తూ వీడియో చేశా. ఇట్లాగే అప్పుడు కూడా ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ కరెక్ట్ కాదని టీడీపీ వాళ్ళని కూడా నేను సమర్థించకుండా వాళ్ళ పట్ల యాంటీగా మాట్లాడా. ఇప్పుడు నేను ఇదే పని వైసీపీ వాళ్ళ మీద చేస్తున్నా. ఎవరమైనా సరే, ఇక్కడ ఏదో చేసాము చేయలేదని కాదు, ఎవరమైనా సరే ఒక సరైన పద్ధతి పాడు అనేది ఏడవాలి కదా. మనం ఇంతంత సమాజాన్ని నాగరికత వైపు తీసుకెళ్ళాలి కదా. వెనక్కి లాక్కెళ్ళిపోతూ పబ్బుల్లో వెళ్ళిన ఫోటోలకి ఎట్లా ఎన్ని కామెంట్లు చూసి అసలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఒక ఆడపిల్ల పబ్బుకి వెళ్ళటం తప్ప రాజకీయాల్లో ఉంటే ఇది అసలు ఎక్కడన్నా ఉందా? ఈ రకమైనటువంటి మూర్ఖపు ఆలోచన. ఒకటి, మీ నాయకుడు మీ పార్టీ గొప్పదని చెప్పుకోవడం కోసం దిగజారిపోవటం. 2, మగవాడి మేలీగోని చూపించుకుంటూ ఆడది ఎక్కడికి వెళ్ళకూడదనే ఫీలింగ్లోకి రావటం. 3వది, మగవాడి ఈగోని చూపించుకుంటూ ఆడది ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి అని మాట్లాడేటువంటి యాటిట్యూడ్. ఈ అన్ని రకాలుగా కూడా ఇట్లా కామెంట్ చేస్తున్న వాళ్ళు తప్పు చేస్తున్నారనేది స్వయంగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రకమైనటువంటి ధోరణి కానీ, ఈ రకమైనటువంటి అలవాట్లు కానీ అందరం క్వశ్చనే లేదు, దాంట్లో ఖండించాల్సిందే. ఇట్లాంటివి యాక్సెప్ట్ చేసే సమస్య లేదు. తీవ్రంగా ఖండించండి, వెనకడుగు వేయకండి. ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ని కంప్లీట్గా చంపేసేయండి.